సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరిస్తే శాంతి భద్రతలు సవ్యంగా ఉంటాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియాతో సిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కోడ్ ఆఫ్ కండక్ట్ నియమ నిబంధనలు ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు అందరూ పాటించాలని సూచించారు. క్రిటికల్ సెన్సిటివ్ గ్రామాలను పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, జిల్లాలో ఉన్న బెల్ట్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువతీ యువకులు సహకరించాలని, జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. జనరల్ పబ్లిక్ సేఫ్టీ విషయాల గురించి, తర్వాత రాబోయే రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాలి అనే అంశం ఉండేది. దానికోసం ఈ ప్రస్తుత ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఈ ఉన్న 26 పోలీస్ స్టేషన్స్ వ్యాప్తిలో కూడా అన్ని ప్రదేశాలలో అన్ని విధాలుగా పబ్లిక్ సేఫ్టీని మెరుగుపరుస్తూ ప్రజా కేంద్రితమైన పోలీసింగ్ వ్యవస్థని ఇంకా కొనసాగించే దిశలో నేను మన అధికారులతో కలిసి ఒక టీం వర్క్ లాగా పనిచేయాలని భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఏదైతే మంచి పనులు మన అధికారులు చేసుకుంటూ వచ్చారో అవన్నీ కంటిన్యూ చేస్తూ, ఇంకా ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందో అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజా కేంద్రితమైన పోలీసింగ్ వ్యవస్థ, పోలీసు సేవలు ప్రజలకు ఎలా టైంలో అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు అందరూ చేస్తాము. జిల్లాలో కొన్ని ముఖ్య సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి గత 2-3 రోజుల్లో. వాటిలో చాలా ముఖ్యంగా ఈ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్, పర్టికులర్లీ మ్యారీడ్ ఉమెన్ హెరాస్మెంట్ కేసులు ఎక్కువ పోలీస్ స్టేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి అనేది నా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మన పోలీస్ కమిషనరేట్లో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా స్నేహిత అనే కౌన్సిలింగ్ సెంటర్ కూడా NGO సహకారంతో మన కమిషనరేట్లో పనిచేస్తుంది. అదేవిధంగా మహిళలు, బాలికల పైన జరిగే నేరాలను పరిశోధించే క్రమంలో పోలీసు దర్యాప్తు అధికారులకు సహాయం అందజేయడానికి భరోసా సెంటర్ కూడా జిల్లాలో పనిచేస్తుంది. ఈ వివాహిత మహిళల సమస్యల కోసము మన మహిళా పోలీస్ స్టేషన్, తర్వాత స్నేహిత సెంటర్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఎక్కడైతే కౌన్సిలింగ్లో కూడా ఈ ఇష్యూ రెసాల్వ్ కానివి ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. అవి కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ అంశం పైన ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం పైన మన అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాము. అదేవిధంగా జిల్లాలో ఉన్న మిగతా సమస్యల గురించి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి పబ్లిక్ సేఫ్టీని, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విషయంలో పనిచేస్తాము. ఇంకా అక్కడక్కడ నన్ను కలుస్తున్న ప్రజలు, పిటిషనర్స్ చెప్పే విషయాలను నేను గమనిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అక్కడక్కడ ఈ పల్లెటూరులో ఈ ఓపెన్ ప్లేసెస్లో పేకాట ఆడడము, తర్వాత ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడము, తర్వాత యువతలో చాలామంది ఈ గాంజా కన్జ్యూమ్ చేయడము, దాని ద్వారా పల్లెటూర్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది. అదేవిధంగా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సరిగా డ్రైవింగ్ రాని వ్యక్తులు, చిన్న పిల్లలు కూడా మైనర్ డ్రైవింగ్,
తర్వాత మద్యం మత్తులో బండి నడపడము, తర్వాత అతివేగంగా బండి నడపడం, ఇటువంటి కారణాల వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు కూడా అతి ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయనేది నా దృష్టికి వచ్చింది. ఇవన్నీ అంశాలపైన మన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఆల్రెడీ ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో వాటిని ఇంకా కఠినతరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇవన్నీ విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే దిశలో మన అధికారులందరితో కలిసి పనిచేస్తాము. అదేవిధంగా